హలో ఫ్రెండ్స్, ఈరోజు కొబ్బరి పాల పులావ్ ఎలా చేయాలో చూద్దాం. దీనికి 200 ml కొబ్బరి పాలు, 300 గ్రాముల బాస్మతి రైసు, ఒక 50 గ్రాముల జీడిపప్పు, ఒక 5 యాలకులు, 10 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 8 వెల్లుల్లి రెబ్బలు, 4 కట్ చేసిన పచ్చిమిరపకాయలు, నిమ్మకాయంత అల్లం, 2 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 2 కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు. ముందుగా నెయ్యి వేసి జీడిపప్పులు వేసి వేయించాలి. అవి వేగాక బయటికి తీసివేయాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ నూనె వేసి అందులో ఆవాలు వేసి కొంచెం వేయించి, తర్వాత మసాలా దినుసులు కూడా వేసి వేయించాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేయాలి. అవి కొంచెం వేగాక అల్లం పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయల ముక్కలు వేసి బాగా వేయించాలి. ఇప్పుడు బాగా వేగాక అందులో తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు 200 ml కొబ్బరి పాలు పోసి కలిపి మళ్ళీ అంతే గ్లాసుడు వాటర్ తీసుకుని పోయాలి. తర్వాత కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసి కలపాలి. ఒక నిమిషం తర్వాత కుక్కర్ మీద మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి. విజిల్స్ వచ్చాక స్టవ్ కట్టేసి ఒక పావు గంట తర్వాత మూత తీయాలి. కొద్దిసేపు అయ్యాక కుక్కర్ మూత తీసి జీడిపప్పు, కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేస్తే కొబ్బరి పాల పులావ్ రెడీ.